ఆంధ్ర రాష్ట్రంలో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. అదేంటంటే ఉభయ గోదావరి జిల్లాలకు జరగనుంది. ఉభయ గోదావరి జిల్లాలంటే ఇదివరకు కలిసి ఉండేవి. తర్వాత అవి 6 జిల్లాల కింద విభజించబడ్డాయి. అవి ఏవైతే 6 జిల్లాల్లో విభజించబడ్డాయో వాటికి ఎలక్షన్ మార్చి నెలలో మేబీ జరుగుతుంది. అది ఎందుకంటే ప్రజలు మార్పు అని కోరుకుంటున్నాం. మార్పు కావాలని కోరుకుంటున్నాం, కానీ మనం మారట్లేదు. ఎందుకంటే నేను 78 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఇండియా 2 ప్రధాన పార్టీల మధ్య నలిగిపోతుంది. మనం కళ ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎప్పుడైతే ఇండియాని డెవలప్డ్ కంట్రీగా చూస్తామో అని ఎదురు చూస్తున్నాం. కానీ అసలు డెవలపింగ్ ఎవరు వచ్చినా ప్రభుత్వాలు మారుతూ ఉంటున్నాయి, కొత్త నాయకులు వస్తున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు, కానీ పాలసీలు అయితే మారట్లేదండి. పాలసీలు మారాలంటే పాత చింతకాయ పచ్చళ్ళన్నీ పక్కకు పోవాలి. అప్పుడు కానీ పాలసీలు మారవు, ఏమీ మారవు. మనం డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు వింటామండి? అసలు 78 సంవత్సరాల నుంచి జరగట్లేదంటే అది ప్రభుత్వాలు చేసే తప్ప, లేకపోతే మనం ప్రజలు చేసే తప్ప? మనం ఎందుకు అలవాటు పడిపోయామండి? అసలు ఇప్పుడు ఇది ప్రధాన పార్టీ అనే చెప్పుకునే దానికి మనం ఎందుకు అలవాటు పడాలి? ఇప్పుడు ఎలా అలవాటు పడిపోయామంటే, మన పెద్దలు ఒక పార్టీలో ఉంటారు, వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే మన పెద్దలు ఒక హీరోని అభిమానిస్తారు, ఆ హీరోనే అభిమానించాలనే విధంగా మనం మారిపోతున్నాం. అలా ఎందుకు ఉండాలి? సమాజం ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్, దానికి తగ్గట్టు మనం మారాలి తప్ప మన పెద్దలు ఏదైతే ఇచ్చారో కొన్ని తీసుకోవాలి, మంచి మూలాలన్నీ తీసుకోవాలి. ఒక కుటుంబం 2 కుటుంబాలు పరిపాలించకూడదండి. రాష్ట్రాన్ని అందరికీ ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని కులాల వారికి, అన్ని కుటుంబాల వారికి పరిపాలించే అవకాశాలు రావాలి. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ నాయకుడైనా కొడుకుని ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఓటు వేయకండి. ప్రజాస్వామ్యం నెగ్గుతుంది ఖచ్చితంగా. నాకేం మొహమాటం లేదు, ఎవ్వడికి భయపడేది లేదు. నీ కొడుకుని నిలబెట్టావు కాబట్టి మేము వేయం అంతే. మొహమ్మద్ చెప్పండి, గుద్దినట్టు చెప్పండి. మా కొడుకులు లేరా? మనకెవరికి